ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన తర్వాత అత్యంత కీలకమైన సున్నితమైన రాజధాని నిర్మాణ అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పొంతనలేని వైఖరిని ప్రదర్శిస్తూ తీవ్ర గందరగోళానికి కారణమవుతుంది. 2015వ సంవత్సరంలో అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష నేత హోదాలో అమరావతిని ఏకగ్రీవంగా ఆమోదించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే తమ మాట మార్చారు. పరిపాలనా వికేంద్రీకరణ అనే నినాదాన్ని తెరపైకి తెస్తూ 3 రాజధానులు ఏర్పాటు చేస్తామంటూ వినూత్న నిర్ణయం ప్రకటించి రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేశారు. అయితే 5 ఏళ్ల తమ పాలనా కాలంలో 3 రాజధానులలో ఏ ఒక్క ప్రాంతాన్ని కూడా సమర్థవంతంగా అభివృద్ధి చేయలేకపోవడం, అమరావతిలో సగం పూర్తయిన నిర్మాణాలను పూర్తిగా పక్కన పెట్టేయడం రాష్ట్ర ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఫలితంగా 2024 ఎన్నికల నాటికి ఏపీ ప్రజలు వైకాపా రాజధాని విధానాన్ని తీవ్రంగా తిరస్కరిస్తూ ఆ పార్టీని ఘోర పరాజయానికి గురిచేశారు. అధికారంలో ఉన్నప్పుడు సాధించలేకపోయిన వికేంద్రీకరణను రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చడాన్ని ప్రజలు ఏమాత్రం సహించలేకపోయారని పొలిటికల్ అనలిస్టులు స్పష్టం చేశారు. అయినప్పటికీ వైకాపా అధినేత వైఎస్ జగన్ అమరావతిని ఏకైక రాజధానిగా అంగీకరించడానికి ఇప్పటికీ సిద్ధంగా లేకపోవడం విస్మయానికి గురిచేస్తుంది. గతంలో జరిగిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోకుండా ఇటీవల మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలిపి మావిగన్ పేరుతో దాదాపు 110 కిలోమీటర్ల సుదీర్ఘ రాజధాని కారిడార్ను సరికొత్తగా ప్రతిపాదించారు. అమరావతికి ప్రత్యామ్నాయంగా తక్కువ ఖర్చుతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయవచ్చంటూ ప్రచారం ప్రారంభించి 2029 ఎన్నికలను మావిగన్ వర్సెస్ అమరావతి ప్రాతిపదికనే ఎదుర్కొంటామని ప్రకటించారు. జగన్ తెచ్చిన ఈ మావిగన్ సెంటిమెంట్ ప్లాన్ గ్రౌండ్ లెవెల్లో కంప్లీట్గా రివర్స్ అయింది. వివిధ మీడియా సంస్థలు, స్వతంత్ర విశ్లేషకులు నిర్వహించిన ముందస్తు సర్వేల్లో సాధారణ ప్రజలు అమరావతిని ఏకైక శాశ్వత రాజధానిగా కోరుకుంటున్నట్లు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. మావిగన్ అనేది కేవలం అమరావతి ప్రాధాన్యతను తగ్గించడానికి, ప్రజా దృష్టిని మరల్చడానికి వైకాపా తెచ్చిన మరో డ్రామా మాత్రమేనని మెజారిటీ ప్రజలు భావించడంతో జగన్ వ్యాఖ్యలు ఆయనకే పెద్ద బూమరాంగ్లా పరిణమించాయి. ప్రజల నుంచి వస్తున్న ఈ తీవ్ర ప్రతికూల స్పందనను గమనించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వెంటనే నష్ట నివారణ చర్యలకు దిగాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే జగన్ ముఖ్య అనుచరుడు, పార్టీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి రంగంలోకి దిగి సర్దుబాటు వ్యాఖ్యలు చేశారు. మావిగన్ అనేది అమరావతికి వ్యతిరేకమైనది కాదని, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ పరిధిలోనే మావిగన్ ప్రాంతం కూడా భాగమని చెబుతూ కొత్త వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే మావిగన్ ప్రాంతం ఇప్పటికే సిఆర్డీఏ పరిధిలో ఉన్నప్పుడు దానికి ప్రత్యేకంగా కొత్త పేరు పెట్టి ప్రచారం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నలు తీవ్రంగా ఎదురవుతున్నాయి. అమరావతిలో వేగంగా జరుగుతున్న పునర్నిర్మాణ పనులను, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న భారీ నిధులను తక్కువ చేసి చూపేందుకే వైకాపా నేతలు ఇలాంటి వింత ప్రతిపాదనలను తెరపైకెత్తిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. సిఆర్డీఏ పరిధిలోనే ఉంటే మళ్ళీ కొత్త రాజధాని నమూనా అంటూ ప్రజలను మభ్యపెట్టడం వెనుక అమరావతిని దెబ్బతీసే కుట్ర ఉందన్నది స్పష్టమవుతుంది. దీనికి తోడు ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ఒక్క అమరావతిపైనే వేల కోట్లు ఖర్చు చేస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తుందని సుబ్బారెడ్డి మళ్ళీ పాతపాట పాడడం వైకాపా అసలు ఉద్దేశాన్ని బయటపెట్టింది. 5 ఏళ్ల పాలనలో ఒక్క రాజధానిని కూడా కట్టలేక రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన వైకాపా ఇప్పుడు మావిగన్ పేరుతో సిఆర్డీఏను ముడిపెడుతూ సరికొత్త కథనాలు అల్లడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం రాజకీయ పంతాలు, వైఎస్ జగన్ వ్యక్తిగత ఎజెండా కోసమే రాష్ట్ర రాజధాని ఉనికిని పణంగా పెడుతున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది.